ఫ్రెండ్స్, ఒక కన్న తల్లికి ఉరిశిక్ష ఎందుకో ఇప్పుడే చూడండి. ఈ విషయాలను తెలియాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. లేట్ చేయకుండా వీడియో వెళ్దాం. ఫ్రెండ్స్, సూర్యాపేట జిల్లా మాత్యం మండల పరిధిలోని బురకచర్ల ఆవాస గ్రామమైన మేకపాటి తండాకు చెందిన భానుత్ భారతి అలియాస్ లాస్య అలియాస్ బుజ్జిపై నేర నిరూపణ కావడంతో శుక్రవారం సూర్యాపేట మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్యామ్శ్రీ నిందితురాలిని దోషిగా నిర్దిస్తూ ఉరిశిక్ష విధించినట్లు ఎస్ఐ యాదవేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని బురకచర్ల ఆవాస గ్రామమైన మేకలపాటి తండాకు చెందిన భానుత్ కృష్ణతో భారతికి పెళ్లి జరిగింది. కొంతకాలం మంచిగా ఉన్నారు. వారికి ఒక పాప కలిగింది. ఆమె మానసిక పరిస్థితి బాగోలేక పూజలు చేస్తుండేది. ఒక వ్యక్తి ఆమెకు సర్పదోషం ఉన్నదని చెప్పగా పూజలు చేస్తుండేది. 2021 ఏప్రిల్ 15న భర్త ఏపూర్ గ్రామానికి వెళ్ళగా భారతి పాప ఇద్దరు ఇంట్లో ఉన్నారు. కృష్ణ బావమరిది కృష్ణకు ఫోన్ చేసి పాపను భారతి కత్తితో గొంతు కోసి చంపిందని చెప్పగా వెంటనే ఇంటికి వచ్చి చూడగా పాప శవంగా కనిపించడంతో కృష్ణ మాతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో భారతిపై హత్య నేరం కింద కేసు నమోదు చేసుకొని అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి ఆంజనేయులు అభియోగ పత్రం దాఖలు చేశారు. అనంతరం విచారణ న్యాయస్థానం సూర్యాపేట మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శ్యామ్శ్రీ 5,000 జరిమానా ముద్దాయి చనిపోయే వరకు ఉరితేయాలని తీర్పులో పేర్కొన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.